లాస్ట్ టైం నా హెయిర్ ఆయిల్ వీడియో పెట్టినప్పుడు మీ అందరికీ చాలా డౌట్స్ వచ్చినాయి. వాటన్నిటికీ ఈరోజు ఆన్సర్ ఇచ్చేస్తున్నా. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ యూజ్ చేసేది పారాషూట్ కోకోనట్ ఆయిల్. నా హెయిర్ లెంత్కి తగ్గట్టు కొంచెం తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు, ఇవి కొన్ని తీసుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఆనియన్, ఇవి చిన్న చిన్న కట్ చేసి వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ కరివేపాకు, ఇదైతే పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ అవన్నీ పొయ్యి మీద పెట్టేసి ఆనియన్స్ అన్ని బ్రౌన్ అయ్యే వరకు మసలు పెట్టండి. అప్పటిలోపు మీకు ఈ టాబ్లెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ టాబ్లెట్ నేమ్ వచ్చి ఎవియాన్. ఇవి విటమిన్ ఈ క్యాప్సూల్స్. దీంట్లో 2 టైప్స్ ఉంటుంది, ఒకటి రెడ్ అండ్ ఒకటి గ్రీన్. 500 mg 400 mg. మనకి రెడ్ అవసరం లేదు, ఈ 400 mg గ్రీన్ క్యాప్సూల్స్ సరిపోతుంది. ఇది ఒక్క సాషెట్ వచ్చేసి 73 రూపీస్. 10 క్యాప్సూల్స్ వస్తాయి, ఏ మెడికల్ స్టోర్లో అయినా దొరికిపోతాయి. అండ్ నాకైతే ఒక్క క్యాప్సూల్ సరిపోతుంది, మరి మీ హెయిర్ లెంత్కి తగ్గట్టు మీరు తీసుకోండి. అండ్ మనకి ఇంకా ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ అయినాక ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఇలా పిన్తో పిన్ చేసి వేసేయడమే. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే హెడ్ కి పెట్టేసుకొని మసాజ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెయిర్ ఆయిల్ పెట్టుకొని హెడ్ వాష్ చేయాలా అని అడిగారు. మినిమం అయితే 1 to 2 hours పెట్టుకోండి. లేదు అంటే మీరు 3-4 days పెట్టుకున్నా నో ప్రాబ్లం, ఏం కాదు. ఇంకా నాకైతే ఈ హెయిర్ ఆయిల్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది హెయిర్ ఫాల్కి మెయిన్గా. అండ్ మంచిగా హెయిర్ మసాజ్ అయిపోయాక స్టీమ్ పెట్టేసుకోండి. స్టీమ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి లేదంటే లేదు. పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చలో బాయ్.